హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేసిరీన్ స్పేస్. ఇవాళ నాకు బోలెడన్ని పనులు ఉన్నాయండి. అందుకనే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ముందర వంట పని చేసి పక్కన పెట్టేస్తే ఆ పనుల్లో పడి దవ్వుకొని నేను లేట్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదని ముందుగా వంట చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవాళ నేను మజ్జిగ పులుసు, జీలకర్ర కారం వేసి వంకాయ కూర చేస్తున్నాను. ఒక ప్రెషర్ కుక్కర్లో కావాల్సినన్ని కూరలు, మీరు ఏ కూరలు అయితే మజ్జిగ పులుసులో వేసుకుంటారో అవన్నీ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోండి. అలాగే నాకు మజ్జిగ పులుసులోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కావాల్సి వస్తుంది. సో దాన్ని కూడా నేను ఇక్కడ రోట్లో వేసి దంచేసుకుంటున్నాను. టిప్పు గుర్తుంది కదండి, దంచేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అదే మజ్జిగ పులుసుకి పెరుగు ఎట్లా తయారు చేసేసుకుందామో చూద్దాము. నేను ఇక్కడ 4 గరిటెలు మంచి పెరుగు తీసుకుంటున్నానండి. నా దగ్గర ఇది డబ్బాలో పెరుగు ఉంది స్టోర్లో, అందుకని అది తీసుకుంటున్నాను. మీరు మామూలు పెరుగు కూడా తీసుకోవచ్చు. 4 గరిటెల పెరుగుకి నేను 2 గరిటెల శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ టిప్ ఏంటంటే, మీరు శనగపిండిని పెరుగుని ముందరే బాగా బీట్ చేసేసుకోండి, నీళ్లు కలపకుండా. ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే మీకు శనగపిండి ఉండలు కట్టదు, గడ్డలు కట్టదు, మీకు చక్కగా స్మూత్ పేస్ట్ తయారవుతుంది. ఆ తర్వాత నీళ్లు కలుపుకోండి. ఇప్పుడు మజ్జిగ పులుసుకి ప్రెప్స్ అయిపోయాయి కదా, జీలకర్ర కారంకి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గ్రైండర్ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని అందులో 2 ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకొని బాగా బరగ్గా రుబ్బేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా దాన్ని స్లైస్ లాగా తరిగేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఇంగువ వేసుకొని కలిపేసుకుందాం. బాగా వేగాక అందులో ఈ స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇక్కడ మా అత్తగారు నాకు ఒక టిప్ ఇచ్చిందండి. ఏంటంటే, యూజువల్గా మనం వంకాయలు ముందర నుంచి తరుక్కొని పసుపు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా వాష్ చేసేసుకొని వంకాయల్ని ఇట్లా తరుగుతూ మూకుట్లో వేసేసుకున్నాం అనుకోండి, మీకు కనరెక్కవు. అవి డైరెక్ట్గా ఆ ముందర స్టెప్ ఏదైతే ఉందో నీళ్ళల్లో వేసుకునే స్టెప్, అది మీరు ఒమిట్ చేసేసుకోవచ్చు కదండి. ఇది చాలా మంచి టిప్ కదా. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఉప్పు, పసుపు వేసి స్టవ్ మీద పెట్టేద్దాం. మజ్జిగ పులుసులో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పెరుగు మిక్స్చర్ వేసేసి బాగా కలపాలి. ఇక్కడ టిప్ ఏంటంటే, పెరుగు మిక్స్చర్ వేసాక బాగా కలిపి బాయిల్ వచ్చేదాకా కలిపారనుకోండి, అప్పుడు మీకు ఆ పెరుగు విరగడం అనేది ఉండదు. అలాగే ఉప్పు కూడా ముందర నుంచి వేయకండి, ఉప్పు లాస్ట్లో వేయాలి. ఇలా బాగా కలుపుకుంటూ మీరు బాయిల్ వచ్చేదాకా కలపాలి. ఆ గిన్నెలో కాస్త పెరుగు ఉండిపోయింది కదండి, దానిలో కాసినన్ని నీళ్లు వేసేసి ఆ నీళ్లు కూడా ఈ మజ్జిగ పులుసులోకి వేసేస్తున్నాం. వై వేస్ట్? చూస్తున్నారు కదండి, ఇలా కలిపేసుకొని ఒక బాయిల్ వచ్చేదాకా చేసేసుకుందాం. ఈలోగా ఇక్కడ మనం వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. అందులో మన జీలకర్ర కారం ఏదైతే చేసి పెట్టుకున్నామో అది స్టవ్ ఆపాక అప్పుడు దాని మీద చల్లండి. అప్పుడు ఏంటంటే మీకు ఆ ఎండుమిరపకాయలు మాడవు. ఇది చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి, భలే ఉంటుంది తినటానికి. ఇప్పుడు మజ్జిగ పులుసులోకి చూసేద్దాం. ఇందులో ఇలా బాయిల్ వస్తున్నప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా మనం. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించా కదండి చింతపండు పల్ప్, అది తీసి నేను ఇట్లా వాడేసుకుంటున్నాను. ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని లాస్ట్లో కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా దాన్ని సిమ్మర్ అవ్వనివ్వండి, మరగనివ్వండి. మజ్జిగ పులుసు ఎంత మరిగితే అంత బాగా మంచి టేస్ట్ వస్తుంది దానికి. మజ్జిగ పులుసు మరుగుతుండగా నేను క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇవి ఎప్పటికప్పుడు చేసుకోలేదనుకోండి, తర్వాత మనకే తలకాయ నొప్పి. అందుకని ముందరే చేసి పెట్టేసుకుందాం. సో ఇక్కడ నా కూర రెడీ, అలాగే మజ్జిగ పులుసు కూడా రెడీ. ఇందులో ఒకటే మిస్సింగ్ ఏంటంటే పోపు.
ఆ పోపు కూడా ఇందులో వేసేసుకొని నా వంట కంప్లీట్ చేసేసాను. ఇంత పని అయ్యాక వంటింట్లో వంట పని అంతా అయ్యాక నన్ను నేను రిజ్యువినేట్ చేసుకోవడం కోసం, చార్జ్ చేసుకోవడం కోసం ఒక మంచి టీ పెట్టేసుకున్నా. ఎందుకంటే ముందు చూస్తారండి వీడియోలో బోలెడంత పని ఉంది. సో టీ తాగేసి రెడీ అయిపోతున్నా ఆ పని కోసం. వీడియో కంటిన్యూ అయ్యే లోపల నేను మీకు ఒక చిన్న ఇన్సైట్ ఇస్తాను. మాకు ఒకటే ఫ్లోర్లో 2 ఆపోజిట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఒక ఫ్లాట్లో మేము ఉంటాము, ఎందులో అయితే మా రోజువారీ పనులు ఉంటాయో, బెడ్రూమ్, పిల్లలు బుక్స్, బట్టలు అవన్నీ ఉంటాయి. ఇంకొక ఫ్లాట్లోకి వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్, పిల్లలు ఎప్పుడన్నా ఆడుకోవాలన్నా, పిల్లల ఫ్రెండ్స్ వచ్చినా, లేకపోతే మేము ఏదన్నా పార్టీస్ కానీ ఏమన్నా ఈవెంట్స్ కానీ ఆర్గనైజ్ చేస్తుంటే దానికోసం ఈ ఇల్లు వాడతామండి. అండ్ నా ప్లాంట్స్ కూడా చాలా ఈ ఇంటి బాల్కనీలోనే పెట్టుకుంటాను. సో ఈ ఫ్లాట్ మేము యూజువల్గా ఎప్పుడు వాడతామంటే ఇంట్లో ఏదన్నా ఈవెంట్ అవుతున్నా అలాంటి టైంలో కుకింగ్ ఈ కిచెన్లోనే అవుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, రీసెంట్గానే మా ఇంట్లో చిన్న ఈవెంట్ అయింది అండ్ కుకింగ్ ఇక్కడే అయింది. అండ్ ఎస్, ఈ గిన్నెలన్నీ కూడా ఇక్కడి కిచెన్లోకే సంబంధించినవండి. నా రోజు వాడే కిచెన్లోవి కొన్ని గిన్నెలు వస్తాయి, ఆబ్వియస్గా కొన్ని మాత్రం వాడతాను. తక్కినవన్నీ కూడా ఈ కింద కబర్డ్స్ చూస్తున్నారు కదా, అందులోనే పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుందండి. ఎంతో అమ్మో ఇన్ని పనుల, ఆ ఇల్లు సర్దుకు రావాలి అబ్బా అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? నాకైతే చాలా అనిపిస్తుందండి. అలాంటి టైంలో ఏంటంటే నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా అట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటే నాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ గిన్నెలు ఇవన్నీ కూడా నేను ఇక్కడే పెడతానండి, ఈ కింద గూళ్ళలోనే పెడతా. ఇంకా చెప్పాలంటే స్టవ్లు కూడా కిందికి వెళ్ళిపోతాయి, కానీ మళ్ళీ తొందరలోనే ఇంకొక చిన్న ఈవెంట్ ఉంది, అందుకని చెప్పి ఈ స్టవ్లన్నీ కూడా బయటే పెట్టేశాను. స్టవ్, గ్యాస్ సిలిండర్ అంతా కూడా బయటే పెట్టేశాను. ఈ చకచక ఈ గట్టంతా తుడిచేసి వేరే గదుల్లోకి వెళ్ళిపోయాను. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక కోట్ చదివానండి. ఆ కోట్ ఎంత బాగుంది, ఎంత మోటివేట్ చేసిందంటే నన్ను, ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇల్లు సర్దుకోవడానికి మీకు ఇల్లంటూ ఉంది, ఇల్లు పాడు చేయడానికి ఇంట్లో పిల్లలు ఉన్నారు, గిన్నెలు తోముకుంటున్నారంటే మీరు 3 పూట్ల అన్నం తింటున్నారు కాబట్టి గిన్నెలు తోముకుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారంటే మీకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి కాబట్టి బట్టలు ఉతుక్కుంటున్నారు. ఈ కోట్ ఎంత డీప్గా ఉంది కదండి, భలే మోటివేట్ చేసింది. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వైపు నా పర్స్పెక్టివే మార్చేసింది. ఏమంటారు, అవునా కాదా? సో ఆ మోటివేషన్తో నేను చకచక ఈ పనులన్నీ చేసేసుకుంటున్నా. ఇక్కడ లంచ్ టైం అయింది. సో నేను లంచ్ టైం అయింది. సో నేను అన్నం వండటానికి ఇటువైపు వచ్చేసా. అటువైపు పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. లాండ్రీ ఒక్కటే ఉంది, అది నాకు చాలా బద్ధకమైన పని అండి. అసలు నేను 2 రోజులు బట్టలు కూడా మడత పెట్టాలంటే నాకు విసుకొస్తూ ఉంటుంది. మీకు కూడా అట్లా అనిపిస్తుందా లాండ్రీ అంటే? నాతో తప్పకుండా షేర్ చేసి చెప్పండి. సో నేను ఇక్కడ మా వరకు అన్నం పెట్టేసి అట్లానే లూసీ కోసం కిచిడి వండేస్తున్నా. లూసీ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 క్యారెట్, 2 బీన్స్ వేసేసి ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో కిచిడి లాగా వండేస్తున్నానండి. ఇక్కడ మా చిన్న పాపకి రికార్డ్ అవుతున్న సంగతి మర్చిపోయి పిచ్చి పనులన్నీ చేస్తోంది. సో ఇక్కడ నేను టేబుల్ సెట్ చేసేసి మేమందరం కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా లంచ్ చేసేసాము. ఈ టైంలో మేము బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి. తినే టైంలో ఎన్ని కబుర్లు గుర్తొస్తాయి కదా. రోజు కూడా నాకు లంచ్ అయిపోయాక డిష్ వాషర్ లోడ్ చేసేసే పని ఉంటుంది.
ఒక్కొక్కసారి పిల్లలు హెల్ప్ చేస్తారు, ఒక్కొక్కసారి నేనే వద్దని చెప్తూ ఉంటాను. సో ఇక్కడ నా డిష్ వాషర్ లోడ్ చేసేసి నేను పిల్లల దగ్గరికి కాసేపు వెళ్ళి ఆడుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళేమో టీవీ చూద్దాం అన్నారు. సో వాళ్ళతో పాటు కూర్చొని టీవీ చూసేసా కాసేపు. మధ్యాహ్నాలు నాకు పడుకునే అలవాటు లేదండి, అంటిల్ అండ్ అన్లెస్ నేను చాలా టయర్డ్ ఉంటే తప్ప. సో మధ్యాహ్నం అంతా రిలాక్స్ అయిపోయాక సాయంత్రం 4-4:30 అట్లాగా మళ్ళీ ఏ గదుల్లో వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద ముందర పెట్టుకుంటాను. పిల్లలు టీవీ చూస్తూ అవి ఇవి తింటూ ఉంటారు. ఆ డబ్బాలన్నీ కూడా వాటి ప్లేసుల్లో పెట్టేస్తే అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి వస్తువు దాని ప్లేస్లో పెట్టేసి ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఇచ్చేస్తే మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇది నా సిరీన్ స్పేస్ అండి. నాకు ఆర్గనైజ్ చేయడం, మోటివేట్ చేస్తూ ఉండడం చాలా ఇష్టం. ఈ వీడియో చూసి మీలో ఏ ఒక్కరన్నా మోటివేట్ అయితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ సూన్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.